ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మాతో మాట్లాడండి, మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి నాయన. ఆరో మాటగా ఈ మాటను మాట్లాడుచుండగా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచి బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఇది 6వ మాటగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 6వ మాటగా ఈ మాటను మనం చూస్తున్నాం. ఈ ఒక్క మాటలోనే గొప్ప రహస్యం దాగి ఉంది. సంపూర్ణ విజయం ఉంది. రక్షణ ప్రణాళిక మొత్తం కూడా ఈ యొక్క మాటలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ మాటకు మనము చూసినట్లయితే ఇది సమాప్తమైనది అంటే అర్థం పూర్తిగా ముగిసింది అని, అప్పు తీర్చబడింది అని, కార్యం సంపూర్ణమైందని ఈ రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. యేసయ్య ఇలా అనలేదు, నేను ముగిసిపోయాను అని అనలేదు, కానీ ఆయన అంటున్నారు పూర్తిగా ముగిసింది అంటున్నారు. ఆయన అన్నది కార్యం ముగించబడింది అని చెప్తూ ఉన్నారు. దేవుడు అప్పగించిన రక్షణ కార్యం పూర్తయింది అని యేసయ్య చెప్తున్నట్లుగా ఈ వాక్యం మనం చూడగలం. పాపానికి చెల్లించవలసిన ధర పూర్తిగా చెల్లించబడింది అని ఆయన సమాప్తమైనదని చెబుతూ ఉన్నది వాక్యము మనకి తెలియపరచబడుతుంది. బయటకు చూస్తే యేసయ్య శిలువపై మరణించాడు అని ఇది ఒక వాటములా కనిపిస్తుంది, కానీ ఆత్మీయంగా చూస్తే ఇది ఒక విజయంగా కనబడుతుంది. ఎలా అని మనం చూస్తే సాతానుపై విజయాన్ని సాధించారు, పాపంపై విజయాన్ని పొందారు, మరణంపై విజయాన్ని కలిగినారు. శిలువ ఓటమి స్థలము కాదు, కానీ అది విజయ సింహాసనముగా మనము గుర్తించాలి. పాత నిబంధనలో పాపమునకు బలి అవసరం ఉండేది, కానీ యేసయ్య ఒక్కసారి బలిగా ఆయన అర్పించబడ్డారు. శాశ్వతమైన రక్షణను ఆయన మనకి సంపాదించి పెట్టారు. మళ్ళీ బలులు అవసరము లేకుండా ఆయన కార్యము సంపూర్తి చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 మనం చూసినట్లయితే 10:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించెను. ఈయనైతే పాపముల విషయమై మరి సదాకాలము నిలిచే బలిని ఒక్క బలితో ఆయన ఏం చేశారంటండి, అర్పించెను అని రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ఒకే ఒక బలితో శాశ్వతమైన సంపూర్ణ విజయాన్ని దేవుడు మనకి దయచేశారని యేసయ్యను గురించి మనం వింటూ ఉన్నాం. మన పాపం ఒక అప్పు లాంటిదిగా చూసినట్లయితే మనం చెల్లించలేని అప్పును యేసయ్య చెల్లించినట్లుగా, మన పక్షాన యేసయ్య అప్పును చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుందండి. కొలసీలకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తే దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటి నుంచి క్షమించును అని మనం చూస్తున్నాం. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన అంటే ఆయన మరి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన 10 ఆజ్ఞలు మీరకుండా ఉన్నవాళ్ళే మరి రుణము నుంచి విడుదల పొందినవాడు. అయితే ఎవరు కూడా ఆ యొక్క 10 ఆజ్ఞలను పాటించలేకపోయినట్లుగా మనం చూస్తాం. ఏదో ఒక ఆజ్ఞ తప్పిపోవటం, మరలా బలులు ఇవ్వటం, ఇలాగ మనం చూస్తున్నాం. అయితే ఆ రుణాన్ని మరి మనకు ఆ రుణపత్రాన్ని ఆయన ఏం చేశారండి, యేసయ్య శిలువపై మరి మేకులతో కొట్టినట్లుగా దాని మీద సేవ్రాతను ఆయన తుడిచేసినట్లుగా ఆయనే ఆ యొక్క ఆజ్ఞలను ఇచ్చారు. బలులను మరి బలిని చేయాలి, బలులో అర్పించాలని రాసిన ఆ ఆజ్ఞలను ఆయనే తన చేతి వ్రాతతో వాటిని
తుడిచివేసినట్లుగా చూస్తున్నాం. మనం మోషే కాలంలో చూస్తే మోషే చేయి వ్రాతతో 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చినట్లుగా, ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని చేయి వ్రాత అది. అయితే ఆయన ఆ పత్రాన్ని ఏం చేశారండి? సిలువలో మేకుల చేత కొట్టి ఆయన చేయి వ్రాత చేత దాన్ని తుడిచివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మీదట మనకి అడ్డము లేకుండా దానిని యేసయ్య ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించెను అని ఇక్కడ వాక్యములో చూస్తున్నాం. అలాంటి పాపము నుంచి మనకి విడుదల ఇచ్చినారు. మనపై ఉన్న రుణపత్రాన్ని ఆయన తుడిచివేశారని మనము ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. పాపం అనే రుణం ఇక మనకి లేదు. శిక్ష అవసరం లేదని, మరి క్షమ పూర్తిగా లభించిందని యేసయ్య తన కార్యము చేసి చూపించినట్లుగా మనకి వాక్యం తెలియపరచబడుతుంది. యేసయ్య అన్నాడు, ఇది సమాప్తమైనది అంటే నీవు నీ శ్రమలతో రక్షణ పొందాల్సిన అవసరమేక లేదు. మరి పాత నిబంధనలో బలులు అర్పించటము, చేసిన తప్పిదానికి ఫలితాన్ని పొందటము ఇవన్నీ చూసాము. కానీ ఇక మీదట అలాంటివి లేవు అని చూస్తూ ఉన్నాము. శ్రమలతో కూడిన రక్షణ పొందవలసిన అవసరం లేకుండా నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ అనుభవించారు. యేసయ్య చేసిన కార్యము మన పాపానికి సరిపోతుందని, నమ్మకం ద్వారానే రక్షణ కలుగుతుందని, రక్షణ ఉచితమని యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. సిలువుపై ఆ మాట ఒక గర్జనలా వినిపించింది. అయితే ఇది సమాప్తమైనది. ఇది బాధలో పలికిన మాట కాదండి. మానవాళ్ళందరినీ పాపం నుంచి విడిపించిన విజయ కేకగా మనము చూడవచ్చు. ఆయన పలికిన ప్రకటన మీరందరికీ విడుదల అని ఆయన పలికినట్లుగా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో పాపభారమా, బాధల, అపరాధ భారమా, ఎలాంటి బాధ అయినా సరే యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే దాని అంతటిని కూడా ఆయన పూర్తిగా తీసివేస్తాడు. అది ఆయన చేసిన కార్యములో ఉన్నదని మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవు నా కొరకు చేసిన కార్యం సంపూర్ణమని నేను నమ్ముతున్నాను, నా పాపాలన్నీ క్షమించబడినవని విశ్వసిస్తున్నాను, నీ విజయములో నేను జీవించినట్లు నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు కోరినట్లయితే ఆయన నీ కొరకు గొప్ప కార్యము చేయటానికి ఆయన నీ పక్షంగా సిద్ధంగా ఉన్నారు. యేసయ్య సిలువపై రక్తం కార్చి శరీరం నొప్పుతో నిండిపోయింది. కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట ఇది సమాప్తమైనది అని. ఇది ఓడిపోయిన మనిషి మాట కాదు, కానీ గెలిచిన రక్షకుని యొక్క ప్రకటనగా మనం చూస్తున్నాం. సాతాను ఓడిపోయాడు. పాపము యొక్క శక్తి ఇరిగిపోయింది. మరణము యొక్క శక్తి నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 2:15లో ఏమని రాయబడిందంటే, 2:15లో ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాదాయులుగాను చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను అని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అధికారులను అధికారములను బహిరంగంగా అపహాస్యం చేసినట్లుగా మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. పాపం ఒక అప్పు అనుకుంటే మనం ఎప్పటికీ తీర్చలేని అప్పుగా కనబడుతుంది. కానీ యేసయ్య సిలువపై చెప్పారు, ఇది సమాప్తమైనది. నీకు నాకు బదులుగా ఆయన ఆ అప్పును తీర్చినట్లుగా, వెలపెట్టి నన్ను కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పు పూర్తిగా చెల్లించబడింది, రుణపత్రం చింపివేయబడింది అని మనము గమనించగలం. కాబట్టి ఒక వ్యక్తి భారీ అప్పులో చిక్కుకుపోయి జైలుకు వెళ్ళాడనుకోండి, ఒకరోజు ఎవరో ఒకరు వచ్చి ఆ అప్పంతా కట్టేసి మొత్తం చెల్లించి జైలు అధికారి చెప్తూ ఉంటాడు, నీ అప్పు పూర్తయింది, నువ్వు స్వతంత్రుడవు అని చెప్పినట్లుగా మనం చూస్తున్న యేసయ్య మన కొరకు కార్యము చేశాడు. పాత నిబంధనలో ప్రతిరోజు బలులు అవసరం, కానీ యేసయ్య ఒకే బలితో శాశ్వత రక్షణను సంపాదించి పెట్టారు. ఒకే బలి చేత శాశ్వతంగా పరిశుద్ధులుగా సంపూర్ణంగా చేశారు. ఇక మళ్ళీ బలి అవసరం లేదు, ఇక ప్రయత్నాల ద్వారా రక్షణ అవసరం లేదు. కృప ద్వారానే రక్షణ మనకి
కలిగిందని ఆది కాండం నుండి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచినట్లుగా చూస్తాం. మనిషిని రక్షించాలి, అది ప్రవక్తల ద్వారా ప్రకటించారు, అది యేసయ్యలో నెరవేర్చింది. యేసయ్య చివరిగా ప్రకటించాడు, తండ్రి ఇచ్చిన కార్యం నేను పూర్తి చేశానని ఆయన ప్రకటించారు. మనం ఇంకా పాపభారం మోస్తున్నామా? ఇంకా మన ప్రయత్నాల మీద ఆధారపడుతున్నామా? యేసయ్య చెప్తున్నారు, ఇది సమాప్తమైనది. నీవు అర్హత వల్ల కాదు, నీ శ్రమ వల్ల కాదు, కానీ యేసయ్య చేసిన కార్యం వల్లే రక్షణ మనకి దొరుకుతుందని మరి గ్రహించవలసిన వారుగా. ఇకపై సిలువపై వేలాడుతున్న యేసయ్యను ఊహించండి. చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, రక్తం కారుతుంది. అప్పుడు ఆయన తన చివరి శక్తితో గర్జించినట్లుగా ఇది సమాప్తమైనది. ఆ శబ్దం పరలోకాన్ని కదిలించింది, నరకాన్ని కంపింపజేసింది. సాతాను పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తెర చీలిపోయింది, మార్గం తెరవబడినట్లుగా చూస్తున్నాం. మనకు రక్షణ లభించింది. కాబట్టి ఈరోజు నీకు పాప బాధ ఉందా? నీకు అపరాధ భావం ఉందా? నీకు భయం ఉందా? యేసయ్య చెప్తూ ఉన్నారు, నీ కోసం నేను పూర్తి చేశాను. కాబట్టి నమ్ము, అంగీకరించు, ఆయన కృపలో జీవించు అని ఆయన నేటి దినాన్ని మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మనము యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా యేసయ్య, నీవు సిలువపై చేసిన కార్యం సంపూర్ణమని నేను నమ్ముచున్నాను, నా పాపాన్ని క్షమించబడ్డాయని విశ్వసిస్తున్నాను, నీ విజయములో జీవించుటకు నాకు కృపనిమ్మని అడిగినట్లయితే ఆయన తప్పక నిన్ను చేర్చుకునే వారుగా ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తివంతుడు, మీకు వందనాలు మా తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ, పోషిస్తూ, కాపాడుచున్నందుకు వందనాలు నాయన. సెలవులో మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు నాయన. ప్రభా, మా పాప భారమునంతటిని ప్రభా పూర్తిగా సమాప్తం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పాపం నుంచి, అపరాధం నుంచి మాకు విడుదలిచ్చారు నాయన. ఉచితంగా మాకు రక్షణ అనుగ్రహించారు. మా పాప భారం అంతా మీపై వేసుకుని మీరు సెలవులో శ్రమపడ్డారు నాయన. గొప్ప కార్యం చేశారు ప్రభా. అందుని బట్టి వందనాలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, విడుదలను బట్టి, విమోచనను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.